वृन्दावनावनबद्धदीक्षे प्रत्यक्षदेवतर्वे तव सुप्रभातम्। छाये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामलदिव्यभासे सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सवकुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भार्या केळीषु कामलयमारुतमालवन्ती प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। उत्फुल्लचम्पककुशेशय पाटलाना गन्धादिवाससुरभिशिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्लधिपते तव सुप्रभातम्। रम्याग्रहण्यविततौ कलभाषिणीना वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्यसेवाम् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। प्रत्यूषरागसु मनोहर पुष्करिण्या किञ्चिद्विकासि कमलोद्गत भृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्लधिपते तव सुप्रभातम्। हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। ప్రతి కుటుంబము ఒక లోకమే. ఆ కుటుంబం నుంచే లోకం తయారవుతుంది, సమాజం తయారవుతుంది. అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అదే ఉపదేశం. తాతగారు అందుకనే అనుభవజ్ఞులు కావాలి అని. ఎందుకండి వయస్సు అయిపోయింది తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చేసి, ఎందుకు కావాలి అంటే వాళ్ళ అనుభవం. ఏదో మనకి వీలు కాలేదు, మన ఉద్యోగాల్లో ఏదో బిజీగా ఉన్నాం, అటువంటప్పుడు తల్లిదండ్రిని ప్రార్థన చేసి ఎక్కడో మంచి చోట పెట్టాము, పర్వాలేదు. అన్ని శక్తులు అన్ని స్తోమతలు ఉండి కూడా చూసుకోలేకపోతే అది పొరపాటు, అది తప్పు. అది అటువంటి పొరపాటు చేయకూడదు. ఇది పాపకి ఇది కారణం అవుతుంది, తమస్సుకి ఇది కారణం అవుతుంది. ఇదే అన్ని పాపాలకి మూలం అది. అందుకనే కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ విధ్యేనమిహ వైరిణం మహాశన మహాపాప్మ. మహాశన అంటే వీడు ఎంత తింటాడో తెలియదు, వీడి కడుపు ఎప్పటికీ నిండదు. ఈ క్రోధము కామము ఈ కడుపు ఎప్పటికీ నిండేది కాదు, తృప్తి లేదు. తింటూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఎంత మంచి మాట్లాడండి. మేనేజ్మెంట్ అన్నారు ఇప్పుడు మా కాశీ శర్మ గారు మాట్లాడుతూ. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి.
మేనేజ్మెంట్ అంటే బయటికి వెళ్ళి చేసేదే కాదు కదా, మనలో మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం కూడా మేనేజ్మెంటే. అది చాలా ముఖ్యమైనది. ఆ మేనేజ్మెంట్ లేకుండా బయట ఏం మేనేజ్ చేస్తాం? యూ షుడ్ మేనేజ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ గో అవుట్ సైడ్. తర్వాత బయటికి వెళ్తే బాగుంటుంది. నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోలేకపోతే వేరే ఎవరిని చేయలేం మనం. అందుకనే ఇంద్రియ జయము, ఆత్మ నిగ్రహము, ఆత్మజయము ఇటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. దానికి అర్థం ఏమిటి అంటే మనకి కావాలి అన్నట్టుగా మనం ఉండాలి, దానికి కావాల్సినట్టుగా మనం ఉండటం కాదు. మనస్సుకు కావాల్సినట్టుగా మనం ఉండటం కాదు, మనకు కావాల్సినట్టుగా మనస్సు ఉండాలి. మనం చెప్పినట్టుగా వినాలంతే, కూర్చో అంటే కూర్చోవాలి. కానీ దాని చేతిలో మనం ఉన్నాం. పగ్గాలు మన చేతిలో ఉన్నాయి అన్నాడు ఆయన. మనస్సు ఏమిటి? పగ్గము అన్నాడు. మనస్సు అంటే కళ్ళెము. ఆ కళ్ళెం మన చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉన్న కళ్ళెము మనం తిప్పిన చోటికి తిరగాలి, కానీ కళ్ళెం తిప్పిన చోటికి మనం తిరిగితే ఇదేమిటండి ఇది? ఆ స్టీరింగ్ మన చేతిలో ఉంది, మనం కదా తిప్పేది దాన్ని. అందుకే దానికి స్టీరింగ్ అన్నాడు. చక్రాలని ఇంద్రియాలు అన్నాడు. మనం కారు లెక్కలో మాట్లాడుకుంటే ఈ కాలానికి కావాల్సినట్టుగా. రథం అంటే అర్థం కాదు కదా ఈ కాలంలో. ఆ స్టీరింగ్ మన చేతిలో ఉంది, మనం దాన్ని తిప్పాలి, అది మనల్ని తిప్పుతోంది. అలా కాకూడదు. మనం ఎప్పుడు అధికారం కావాలి అనుకుంటాం కదా, మన చేతుల్లో, మన చెప్పు చేతుల్లో అన్నీ ఉండాలి అని. కానీ మన మనస్సుని మాత్రం విడిచేసాం మనం. విచిత్రం. దాని మీద అధికారం సాధించలేకపోతున్నాం మనం, దాని మీద గెలవలేకపోతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధం చేస్తే కదా దాని మీద, దాన్ని ఎప్పుడు బుజ్జగించి జాగ్రత్త చేసి అమ్మ అయ్యో పాపం ఏమనుకుంటుందో దానికి ఎప్పటికప్పుడు ఆహారం పెడుతూ అది తృప్తి పడదు అని చెప్పారు. అదే ఆయన స్వయంభవమను అక్కడ చెప్తున్నారు. ఆయన ఏన పుణ్యజనే ఏన పుణ్యజనానే తాన్ అవధీహి త్వమనాగసః. వాళ్ళ పాపం ఏముంది? వాళ్ళందరినీ చంపేశావు చూడు. వాళ్ళు ఎవరైనా ఏమైనా చేశారా? కనీసం ఆ సమయంలో వాళ్ళు ఉన్నారా అక్కడ? వాళ్ళు చూడను కూడా చూడలేదు. వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. ఏదో వాళ్ళ రాజును కొడుతున్నావు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. అందుకనే అనవసరమైన యుద్ధాలు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. పాపం అమాయకులు ఎంతోమంది పోతారు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అనాథలైపోతాయి. అంత ఏమిటి యుద్ధం వల్ల వచ్చేది, సాధించేది? ముందు నుంచి కూడా దాన్ని ఖండిస్తూనే వచ్చారు. శాంతి మార్గాన్నే ఉపదేశం చేశారు. స్వయంభవమను మనల్ని పరిపాలించిన మన తాతగారు ఆయన, మొదటి రాజు. ఆయన చెప్తున్నాడు, వీళ్ళందరూ అనాగసః, ఏమీ పాపం తెలియదు వీళ్ళకి, వీళ్ళందరినీ చంపేశావు నువ్వు. ధర్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని కూడా ధ్రువుడికి ఉపదేశం చేశాడు. ఆయన బోధించిన అంశాలు ప్రధానంగా ఇలా ఉన్నాయి. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నీ తమ్ముణ్ణి చంపిన అపరాధి ఒకడైతే నువ్వు ఎందరో నిరపరాధుల్ని చంపావు. ఇది లోక దృష్టిలో కూడా న్యాయం కాదు. దీనికి కారణం నీలోని క్రోధము. దాన్ని నువ్వు జయించలేకపోయావు, అందుకనే ఇంత పెద్ద పాపం చేశావు. ఓ గొప్పవాడా కావాలని, వాడు తప్పు చేశాడు, తప్పు చేసిన వాడిని గొప్పవాడా అంటే వాడికి ఎలా ఉంటుంది? కావాలని నన్ను దెప్పి పొడుస్తున్నారు మా తాతగారు అని అర్థమవుతుంది కదా. అందుకే మహానుభావ ధ్రువ, నువ్వు చాలా గొప్పవాడివి, ఇప్పుడు రాజు అయిపోయావు కదా, నీకు నేను చెప్పలేను, కానీ ధర్మం నేను చెప్పాలి, అందుకే చెప్తున్నాను. ఓ మహానుభావ, గొప్పవాడా, మందుల వల్ల రోగాలు నశించినట్లుగా కోపం కలవాడి మూలాల లోకం నశిస్తుంది. ఇది ఆయన చెప్పిన ఉదాహరణ, ఉపమానం. కనుక రోషాన్ని అణచివేసుకో, క్రోధాన్ని గెలువు. అది ఆయన ఉపదేశం. దానికి కారణం దేహమే ఆత్మ అనే అజ్ఞానము. దాంతోనే అన్నీ కూడా ప్రారంభమవుతాయి. దేహాత్మ భ్రాంతి అంటారు వేదాంతంలో, దాంతో ప్రారంభమవుతుంది. మనం మొన్న చెప్పుకున్నాము భీష్ముడి కథలో, ఆయన ఎప్పుడు దేహాన్ని ఆత్మ అనుకోలేదు. లోన జీవాత్మనే ఆయన ఎప్పుడు దర్శనం చేస్తూ ఆ జీవాత్మ పరమాత్మలో ఎలా కలవాలి అనే ప్రయత్నం చేశాడు. అది భీష్మ పితామహుడి కథ. ఆ అజ్ఞానం నుంచి నువ్వు బయటికి రావాలి. నాయం మార్గో హి సాధూనాం, ఇది సాధువుల మార్గం కానే కాదు. నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేవాడివి? సాధువులతో కలిసి ఉన్నావు, నువ్వే గొప్ప సాధువుగా ఉన్నావు. కానీ ఇప్పుడు నిన్ను చూస్తే ఎవరైనా ఏమంటారు? సాధువులందరూ నిన్ను తిట్టరా? ఇది సాధువుల మార్గం కాదు నాయన. హృషీకేశానువర్తినాం. హృషీకేశ, ఈ పేరు విన్నారు కదా మీరంతా. ఎక్కడ ఉందండి? హరిద్వారు హృషీకేశ. హృషీక ఈశ, ఆయనకి పేరే హృషీక. హృషీక అంటే ఇంద్రియం, ఇంద్రియాలకు అధిపతి ఆయన. ఇంద్రియాలకు అధిపతి ఎవరు? ఆత్మ. ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని, మనస్సు అని కాదు. హృషీకేశ అంటే ఆత్మస్వరూప అని. ఋషికేశ అని కూడా అంటారు. అంటే కొంతమంది అభిప్రాయంలో ఋషుల జడల్లాగా ఉంటుంది ఆ హిమాలయం అంతా కూడా, అందుకనే ఋషికేశ అని పిలుస్తారు. ఋషికేశ అని కూడా కొంతమంది అంటారు. కానీ అది హృషీకేశం, హరిద్వారం హృషికేశం. ఎవరెవరు వెళ్ళారు హరిద్వారానికి ఋషికేశానికి?
చాలా మంచిది. గంగలో కనీసం ఒక్కసారైనా స్నానం చేయాలి. అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. తర్వాత పైకి బద్రీ కేదార్ వెళ్తారో లేదో అది తర్వాత విషయం. కానీ హరిద్వార్ ఋషికేశ్ సులభంగా వెళ్ళి రావచ్చు, దగ్గరే, ఏమి కష్టమేం కాదు. ఒకసారైనా గంగా స్నానం అంటారు, ఒకసారైనా తుంగాపానం అంటారు. అంటే మొత్తం దేశమంతా తిరగాలి, చూడాలి అని అభిప్రాయం, ఉద్దేశం. చాలా బాగుంటుంది హృషికేశం, వెళ్ళండి ఒకసారి. హృషికేశానువర్తినాం, ఎవరైతే ఆ హృషికేశుడైన శ్రీహరిని అనుసరించి ఉంటున్నారో అటువంటి సాధువులు ఇలా ఉండరు, నీలాగా మాత్రం ఉండరు. శ్రీహరిని కీర్తిస్తే ఎప్పుడంటే అప్పుడు, అంటే తనకున్న అవకాశంను బట్టి తాను ఎంతగా కీర్తిస్తూ పోతున్నాడో అంతగా తను ఆ శ్రీహరిలోనే లీనమైపోతాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఆలోచించాల్సి అంతా కూడా ఏమంటే, మనం ఎక్కువగా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటామంటే ఆ భగవంతుడిలో నేను లీనమైపోవాలండి అంటాం. కాదు, భగవంతుడే మన లోపల లీనమయ్యేటట్టుగా మనం ప్రార్థించాలి, కీర్తించాలి. మరి నీకు ఎలా తెలుస్తుందండి అంటే, మనం ఒక పెద్దలు చెప్తారు ఏమనంటే, నలుగురు ఒక ప్రవచనం అయ్యే దగ్గరికి నువ్వు వెళ్తే నీకు రాముడు గురించి తెలుస్తుంది, లేదా ధర్మరాజు గురించి తెలుస్తుంది. అయితే ఇవన్నీ తెలియాలంటే ఏంటిది అంటే, ఆ విధంగా మనం చూస్తుంటే మనకు కావాల్సినది అంటే సిరి సంపదలే కాదు, సిరి సంపదలు అవసరమే, లౌకికంగా మనము ఎదగాల్సిందే. కానీ అదే జీవితం అనుకోవద్దు. ప్రతి ఒక్క మానవుడు అంటే స్త్రీ కానీ పురుషుడు కానివ్వండి, భార్యాభర్తలైనప్పుడు మన ఇల్లు అంటాము. కానీ ఎప్పుడైతే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మేమందరము, నేను చేసే ప్రార్థన నా కుటుంబానికి అంతా ఇవ్వండి అని మీరు అడగలుగుతారా? నీది నీదే, భార్యది భార్యదే, పిల్లలది పిల్లలదే. మనం చేసిన దాంట్లో కొద్దిగా చాలో మనం మంచి పనులు చేస్తే అది మన పిల్లలకు చెందుతుంది, కానీ పూర్తిగా చెందదు. మళ్ళీ వాళ్ళను ఇదే దారిలో పెట్టగలిగితే వారి తర్వాతి తరం కూడా ఇదే దారిలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రతిదీ లౌకికమైనదే. ఆ లౌకికమైన దాని కొరకు మనం ఎంతగా తాపత్రయపడుతున్నామంటే దానికి ఒక అంతు లేకుండా పోతుంది. అంటే ఎంత అంతు లేకుండా పోతుందంటే దాని కొరకు మనం చేయరాని పనులు చేస్తున్నాం. ఎన్ని అవినీతి పనులలో మనం మునిగిపోతున్నాము, ఎన్ని అన్యాయాలు చేస్తున్నాం. అంటే దానికంటూ ఒక అంతు లేకుండా దానికి ఒక పిచ్చి వాళ్ళు, ఎట్లా పిచ్చివాడికి ఏం తెలియదంట, వాడు ఏ పని చేస్తే ఆ పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడంట. ఆ విధంగా ప్రతి వ్యక్తి ఇప్పుడు లౌకికమైన సుఖాల కొరకే తాపత్రయపడుతున్నాడు. కానీ ఆ శ్రీహరి గురించి తెలుసుకోవాలన్న తాపత్రయం ఏ కోశాన లేదు. అందుగురించే పిబరే రామరసం అన్నారు. నువ్వు తాగండి అంటున్నాడు. ఎలా తాగుతామండి అన్నది ఉంటుంది. శ్రవణం అయ్యేటప్పుడు ఒక పెద్దవాళ్ళు ఒక రామాయణం చెప్తున్నారనుకోండి, అప్పుడు నీ దృష్టి అంతా కూడా, దృష్టి కూడా ఉండకూడదు. దృష్టి అని ఎందుకంటామంటే మనం తీక్షణంగా చూసేది దృష్టి, అది మన కళ్ళల్లో ఉంటే మన మెదడులో ఉంటుంది, మనకెప్పుడు గుర్తుంటుంది అనుకుంటాం. ఆ విధంగా ఈ చెవులు అంత దృష్టితో ఉండాలి. అంటే వారు చెప్పేది, ఒక మామిడిపండు జ్యూస్ మనం తీసుకొని తాగుతుంటే ఎంతగా ఆస్వాదిస్తామో ఆ రాముడి గుణగణాలు చెప్తుంటే అంతగా ఆస్వాదించాలి. అయితే ఇవన్నిటికీ ఎట్లాగండి, ఏం చేస్తే అవుతుందంటే, మనకెప్పుడు ఏం చెప్తారంటే కీర్తించేటప్పుడు ఆ శ్రీహరిని ఏ విధంగా కీర్తించాలండి అంటే వేద పఠనం చేయాలండి. మరి వేద పఠనం అందరికీ జరుగుతుందో జరగదో అంటే మంత్రజపం చేయండి, గురువుల నుంచి పొందండి, గురువులను ప్రార్థించండి. గురుదేవా, మాకు మోక్షమని కాకుండా మాలో మార్పు రావడానికి ఈ నాలుక పైన మేము రకరకాల రుచికరమైన ఎన్నో తింటున్నాం. ఆ తింటున్నది ఏమవుతుంది, ఈ గొంతులోకి వెళ్ళి గొంతు దాటిందో అంటే అది మనం చెప్పుకోవాలంటే అది డ్రైనేజ్లో వెళ్ళేదే అవుతుంది, కానీ అదేదో మన లోపల శరీరంలో ఉండేది కాదు. మరి అట్లాంటప్పుడు నాకు ఒక దారి చూపెట్టడానికి ఈ నాలుకకు రుచి కావాలంటే రామనామమే కావాలి. కనుక ఏదైనా గురువుల నుంచి మనం మంత్రజపం పొందొచ్చు, లేదా నామజపం చేయొచ్చు, లేదా సంకీర్తన చేయొచ్చు, లేదా ఏమీ రాదండి, ఎవ్వరు నాకేం చెప్తలేరు, నాకు చదువు లేదు, ఏం లేదు, ఏమీ చింత లేదు, రామకృష్ణ అంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు పెద్దలు ఎన్నో రకాలుగా చెప్తున్నారు మనల్ని మనము ఎలా దిద్దుకోవాలని. అంటే తీర్చిదిద్దుకోవడం అంటే ఏంటిదండి అని ఉంటుంది. అంటే ఫెయిల్ అయినప్పుడు పాస్ కావడం తీర్చిదిద్దుకోవడం కదండి అనుకుంటాం. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఒక పై మెట్టుకు వెళ్తే మన పర్సనాలిటీ చేంజ్ అవుతుందేమో అనుకుంటాం. కానీ క్యారెక్టర్ చేంజ్ కావాలంటే ఇవే మనకు దారి చూపెడుతుంది. మనందరికీ తెలిసిందే యక్ష ప్రశ్నలని మహాభారతంలో వస్తుంది. 4 తమ్ముళ్ళు మూర్ఛపోతే ధర్మరాజు
తో ఆ యక్షుడు చెప్తాడంట, నువ్వు నేను వేసే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పగలిగితే నీ తమ్ముళ్ళు మూర్ఛలో నుంచి లేస్తారు, లేదా నువ్వు కూడా మూర్ఛపోతావు. అంటే ఏంటిదంటే ఇంకా మీరు మళ్ళీ జీవితంలో లివ్వరన్నట్టుగా చెప్తూ అందులో ఒక ప్రశ్న యక్షుడు వేస్తాడు. ఏమనంటే పండితుడు ఎవరు అని అడుగుతాడు. అంటే పండితుడు ఎవరు అంటే మనం ఏమనుకుంటాం, వేద పండితుడండి, శాస్త్ర పండితుడండి, లేదా చదువుకున్న వాళ్ళు, ఒక పిహెచ్డి చేసిన వాళ్ళు పండితుడండి, సైన్స్లో డాక్టర్ చేస్తే పండితుడు, లేదా ఇంజనీరింగ్ చేస్తే పండితుడు అనుకుంటాం. కానీ ధర్మరాజు ఏం చెప్పాడంటే ధర్మం తెలిసిన వాడే పండితుడు అన్నాడు. అంటే దీనికి మనం కొద్దిగా విశ్లేషణ చేస్తే ధర్మం తెలిసిన వాడే పండితుడు ఎలా అవుతాడండి అన్నది ఒకటి ఉంటుంది. ధర్మం ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మన నాలుక పైన రామకృష్ణ రామకృష్ణ అనే నామం ఉంటే ధర్మం తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ రామకృష్ణ అనేది మన నాలుక పైన ఉంటే అది కూడా మనం ఏదైతే ఆహారం తీసుకుంటుంటే ఆ గొంతులో నుంచి వెళ్తుందో ఈ రామకృష్ణ అనేది కూడా గొంతులో నుంచి వెళ్తే ఈ గుండెల్లో ఉండిపోతుంది, ఈ అంతరాత్మలో ఉండిపోతుంది. అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం, ఏమండి తిన్నది ప్రతిదీ కూడా డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుందంటే ఇదెందుకు ఆగిపోతుంది అంటే ఆ నామంలో ఉన్న గొప్ప మహాత్మ్యమే అలాంటిది. ఎప్పుడైతే ఆ నామంలో ఉన్నది మన లోపల నిలిచిపోయిందనుకోండి, అప్పుడు మనకు ధర్మం తెలుస్తుంది. ఓహో, నా హృదయంలో రామచంద్రమూర్తి ఉన్నాడు, నేను అబద్ధం ఆడకూడదు. నా హృదయంలో రామచంద్రమూర్తి ఉన్నాడు, నేను పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు. ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే శ్రవణం చేయడం వల్ల తెలుస్తుంది. ఎప్పుడైతే శ్రవణం చేస్తున్నామో అప్పుడు మనం కీర్తనం చేయడం మొదలు పెడతాం. కీర్తనం ఎలా చేయాలండి అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా వేద పఠనం చేయండి, రుద్రం చెప్పండి, తర్వాత విష్ణు సహస్రనామం చూడండి, లేదా లలిత సహస్రనామం చూడండి, వినండి, ఆ విధంగా మనం కీర్తించాలి. అయితే ఏమండి వేదం మనకు రాదు, వేదానికి అర్హత కూడా ఉండాలి కదా. సరే, తర్వాత మనం అనుకునేది మంత్రజపం. గురువుల నుంచి తీసుకోండి. శ్రద్ధగా వారికి మీరు సేవ చేయగలిగితే వారే మిమ్మల్ని కరుణించి ఒక మంత్రం ఇచ్చారనుకోండి, మంత్రోపదేశం చేశారనుకోండి, ఆ నాలుక పైన ఆ మంత్రమే ఉన్నదనుకోండి, మీరు ఏ విధంగా మార్పు చెందుతారన్నది చూడండి. అంటే మనం ప్రతిదీ ఏది చేసినా కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినట్టుగా, స్వామి నాకు ఇది జరిగితే నేను నీకు తలనీలాలు ఇస్తాను, స్వామి నాకు ఇది జరిగితే నేను హుండీలో ఇంత వేస్తాను, స్వామి నాకు ఇది జరిగితే నేను ప్రదక్షిణ చేస్తానను, ఇలాంటివన్నీ కూడా అంటే నువ్వు నాకు ఇది చేయి స్వామి, నేను నీకు ఇది చేస్తానంటాడు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మన దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్న తరుణంలో ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి నవగ్రహ ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు జన్మించిన నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతిగా ఉందో తెలుసుకొని ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా 27 నక్షత్రాల్లో పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి నవగ్రహాలలో గురువు కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవాలి. గురువుకు సంబంధించినటువంటి ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని అనునిత్యం వీలైనన్ని సార్లు జపించుకోవాలి. ఓం బృం బృహస్పతయే నమః ఈ మంత్రజపం చేస్తూ గురువును ప్రసన్నం చేసుకుంటే పునర్వసు నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే గురువుకి అధిపతి ఈశ్వరుడు. అందువల్ల పునర్వసు నక్షత్రం వాళ్ళు గురు మంత్రాన్ని జపించుకోవటంతో పాటుగా అనునిత్యము కూడా శివారాధన చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైనప్పుడల్లా గురువారం, సోమవారం శివాలయ దర్శనం చేసుకున్న, శివాలయంలో ప్రదక్షిణలు చేసిన చక్కటి శుభ ఫలితాలు కలగటానికి, తొందరగా జీవితంలో అభివృద్ధి సాధించటానికి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సహజ సిద్ధంగా ఇతరులను ఆదుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి క్రీడారంగం కూడా బాగా కలిసి వస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూములకు సంబంధించిన వ్యాపారాల్లో కూడా చాలా చక్కగా రాణిస్తారు. ఆయుర్వేద వైద్యంలో కూడా రాణించే అవకాశం ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంది. సొంత పనుల కంటే కూడా వీళ్ళు ఇతరుల పనులు బాగా ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఇతరులకు ఎక్కువగా సహాయం చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు ఎక్కువగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.
వీళ్ళు జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించాలంటే వీలైనప్పుడల్లా గురువుకు సంబంధించినటువంటి వస్తువులు గురువారం దానం చేస్తూ ఉండాలి. అంటే పసుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్తువులు ఏవైనా సరే గురువారం దానం ఇస్తే చాలా మంచిది. లేదా శనగలు గురువారం పూట ఎవరికైనా మీ చేత్తో దానం ఇవ్వండి. శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలైనా సరే గురువారం పూట మీ చేత్తో దానం ఇస్తే నవగ్రహాల్లో గురువుని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బంగారాన్ని ధరిస్తే కూడా చాలా మంచిది. దానికి కారణం నవగ్రహాల్లో గురువు బంగారానికి కారకత్వం వహిస్తాడు. బంగారం కొనాలన్నా అమ్మాలన్నా గురువు అనుగ్రహం, గురుబలం కావాలి. ఎవరికైతే గురువు అనుగ్రహం ఉంటుందో, నవగ్రహాల్లో బృహస్పతి గురువు అనుగ్రహం లభిస్తుందో వాళ్ళు బంగారాన్ని విశేషంగా కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరించే అదృష్టం లభిస్తుంది. అందువల్ల గురువుని ప్రసన్నం చేసుకొని బంగారు ఆభరణాలు శరీరం మీద ధారణ చేస్తే కూడా గురుబలం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడు శనగలతో పాటుగా బియ్యం కానీ పాలు కానీ ఎప్పుడైనా గురువారం రోజు దానం ఇవ్వండి. అలా చేస్తే మీ గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి, మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా బియ్యం దానం ఇవ్వాలనుకుంటే శివాలయానికి వెళ్ళి శివాలయంలో వేద పండితుడికి ఒకసారి బియ్యం దానం ఇవ్వండి. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి వేద పండితుడికి ఒకసారి బియ్యం దానంగా ఇచ్చినట్లయితే మాత్రం అన్ని రకాలైనటువంటి గ్రహదోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడల్లా వ్యాపారం చేసే వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం చేస్తుంటే కూడా మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగించబడతాయి. ఉపవాసం ఉండాలని భావించినప్పుడు సోమవారం రోజు ఉపవాసం ఉండండి. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు సోమవారం రోజు ఉపవాసం ఉండి శివార్చన చేసిన, రాత్రి సమయంలో శివనామ స్మరణ చేస్తూ శివుడికి సంబంధించినటువంటి కీర్తనలు శ్రవణం చేసిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే వీలైనప్పుడల్లా సోమవారం పూట ఉపవాసం ఉండి శివాభిషేకం చేసుకుంటూ ఉండండి. శివాభిషేకం చేసుకునేటప్పుడు కూడా శ్రీ శివాయ మహాదేవాయ నమః అని స్మరిస్తూ శివాభిషేకం చేసుకోండి. శివాభిషేకం చేయడంతో పాటుగా ఉపవాసం ఉండండి. శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. ఎప్పుడైనా సరే సోమవారం పూట ఉపవాసం ఉండి ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే ఆ ఈశ్వరుడి అనుగ్రహం ద్వారా, పునర్వసు నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురువు అనుగ్రహం ద్వారా ఈ నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే మంత్రశాస్త్ర పరంగా గురువు మంత్రంతో పాటుగా పునర్వసు నక్షత్రం వాళ్ళు గణపతికి విష్ణువుకి సంబంధించినటువంటి మంత్రాలను కూడా జపం చేసుకోవాలి. అలా జపం చేసుకుంటే తొందరగా జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. గణపతికి సంబంధించినటువంటి హేరంబ గణపతి మంత్రం జపించుకోవాలి. అంటే ఓం గూం హేరంబాయ నమః, ఇది హేరంబ గణపతి మంత్రం. ఈ హేరంబ గణపతి మంత్రాన్ని బుధవారం రోజు గణపతి ఆలయంలో కానీ గృహంలో కానీ జపం చేసుకుంటే 21 సార్లు చదువుకుంటే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని బుధవారం పూట 21 సార్లు జపించుకోవాలి. హేరంబ గణపతి మంత్రము, విష్ణువుకు సంబంధించిన మంత్రము, ఈ 2 మంత్రాలు జపించుకుంటూ గురువుకు సంబంధించిన మంత్రం గురువారం జపించుకుంటూ గురువుకు ప్రియమైన విధంగా ఇలా ఈశ్వరారాధన చేస్తే పునర్వసు నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో మంచి సత్ఫలితాలను సాధించవచ్చు. అలాగే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ప్రతి గురువారము కూడా మీ గృహంలో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. ప్రతి గురువారం ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేస్తే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయ ప్రాంగణంలో 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. శివాలయ ప్రాంగణంలో 3 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు తొందరగా జీవితంలో సత్ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వాళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురువుకు సంబంధించిన మంత్ర జపం చేయటం ద్వారా, హేరంబ గణపతి మంత్రం చదువుకోవటం ద్వారా, అలాగే దీంతో పాటుగా విష్ణువుకు సంబంధించిన మంత్రం చదువుకోవటం ద్వారా, శివాలయంలో బియ్యం దానం ఇవ్వటం ద్వారా, శివార్చన శివాభిషేకం చేయటం ద్వారా
తొందరగా జీవితంలో సత్ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.